వెల్కమ్ టు అమ్మ హోమ్లో గోధుమ రవ్వ సగ్గుబియ్యం కీర్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో పావు కప్పు గోధుమ రవ్వ, పావు కప్పు సన్న సగ్గుబియ్యం వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత వడకట్టుకోవాలి. ఇందులో నీళ్లు వడిలేలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే పాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వడకట్టిన సగ్గుబియ్యం, గోధుమ రవ్వ వేసుకోవాలి. సగ్గుబియ్యం, గోధుమ రవ్వ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే సగ్గుబియ్యం తీసుకున్నామో, గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత పాన్కి సగ్గుబియ్యము, గోధుమ రవ్వ అడుగంటకుండా ఇవి ఉడికే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం, గోధుమ రవ్వ ఉడికిపోయినాయి. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచి వేసుకోవాలి. మనం కొలతకి ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి. కలుపుకోవాలి. మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేస్తే గోధుమ రవ్వ సగ్గుబియ్యం కీర్ రెడీ. సగ్గుబియ్యం, గోధుమ రవ్వ కీర్.